నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కోర్స్. ఈరోజు మనం వచ్చి లింక్స్ అండ్ నావిగేషన్ సెక్షన్ కవర్ చేయబోతున్నాం. సో దీంట్లో హైపర్ లింక్స్, నావిగేషన్ ఈవెంట్స్ ఈ రెండు ఉన్నాయి. సో ఈ రెండు కవర్ చేద్దాం మనం ఇప్పుడు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, మీకు మంచిగా క్లియర్గా అర్థం అవ్వాలని ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో దాని త్రూగా మనం అర్థం చేసుకుందాం. ఇది మన యాంకర్ ఏ ట్యాగ్ అంటే యాంకర్ ట్యాగ్ అంటే ఏంటిది, దాన్ని ఎలా వేరే వెబ్సైట్స్కి లింక్ చేస్తాం, వేరే పేజెస్ సెక్షన్స్కి లింక్ చేస్తాం. సో నావిగేషన్ ఎలా ఫామ్ అవుతుంది మనం క్లియర్ చేయొచ్చు దీని త్రూగా చూద్దాం. ఫస్ట్ యాంకర్ ట్యాగ్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. యాంకర్ ట్యాగ్ HTML చూస్తే మీరు ఇక్కడ W3 Schools ఓపెన్ చేస్తే యూ మైట్ నో దట్ ద హైపర్ లింక్ ఇస్ ఎ పవర్ఫుల్ మీన్స్ ఆఫ్ బ్రౌజింగ్. సో అదంతా వద్దు, మనకి ఒక కరెక్ట్ పాయింట్ కోసం. సో ఇక్కడ చూసుకుంటే విచ్ ఈస్ ద టెక్స్ట్ యాంకర్ ట్యాగ్ టు links to hypertext via a tag to another page. This is anchoring from one page to another is made possible by the attribute href. సో యాంకర్ ట్యాగ్లో మనకి టూ థింగ్స్ ఉంటాయి. యాంకర్ ట్యాగ్ ఒకటి, href ఒకటి. href అనేది దాంతో అట్రిబ్యూట్తోనే మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా లింకేజ్ క్రియేట్ చేసే త్రూ href ఓన్లీ. సో యాంకర్ ట్యాగ్ అనేది మనకి కోడ్లో చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇలా యాంకర్ ట్యాగ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఈ లైన్ మీరు ఇదంతా జస్ట్ డమ్మీ డేటా, నేను జస్ట్ లారెమ్ వెబ్సైట్ కింద తీసుకునే, ఇదంతా యూస్ఫుల్ ఉండదు. జస్ట్ నేను కాపీ పేస్ట్ చేసిన అంతే. మన కోడ్ని చూడండి. జస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే యాంకర్ ట్యాగ్తోనే గూగుల్ అని ఒకటి క్రియేట్ చేసిన మన యాంకర్ ట్యాగ్లో వాల్యూ. సో ఇప్పుడు నేను గూగుల్కి వెళ్ళి మన వెబ్సైట్ ఇది ఇప్పుడు క్రియేట్ చేసింది. సో ఇప్పుడు నేను గూగుల్ మీద క్లిక్ చేస్తే నాకు గూగుల్ ఓపెన్ అయింది. సో ఎలా అంటే మనకి ఇక్కడ hrefలో మనం వాల్యూ పాస్ చేసాం. సో కాబట్టి దాని హెల్ప్తోనే మనకి ఇంకో పేజ్లో యాంకర్ గూగుల్ ఓపెన్ అయింది. లెట్సే ఇప్పుడు వేరే పేజ్లో ఓపెన్ అవుతుంది కదా. లెట్సే నాకు సేమ్ పేజ్లో కావాలనుకున్నామంటే టార్గెట్ వాల్యూ తీసేస్తే, టార్గెట్ బ్లాంక్ తీసేస్తే అప్పుడు మనకు సేమ్ పేజ్లో ఓపెన్ అవుతుంది. చూడండి, సేమ్ పేజ్లో గూగుల్ ఓపెన్ అయింది. సో ఇది ఏ ట్యాగ్తో యూస్ఫుల్, మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ ఎలా అంటే మనం వేరే వెబ్సైట్స్కి లింక్ చేయడం కానీ, ఇంకా నాట్ ఈవెన్ వెబ్సైట్స్, మనం ఇప్పుడు జస్ట్ లెట్సే మనం ఇప్పుడు ఈ సెక్షన్ ఉంది, మనకి హోమ్ సెక్షన్ ఉంది, అబౌట్ అస్ సెక్షన్ ఉంది, సర్వీసెస్, కాంటాక్ట్స్. లెట్సే అబౌట్ అస్ ఉంది, అవర్ సర్వీసెస్ ఉంది, కాంటాక్ట్స్ ఉంది. లెట్సే నేను కాంటాక్ట్ అస్ నుంచి ఇక్కడ నుంచి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ నా కాంటాక్ట్ అస్ సెక్షన్కి వెళ్ళాలి. నేను ఇట్లా అంతా స్క్రోల్ చేయాలనుకుంటున్నాను. సో దానికి కూడా మనం ఇక్కడ మన hrefలో పాస్ చేస్తే ఆ సెక్షన్ది ఐడి పాస్ చేస్తే సరిపోతుంది. సెక్షన్ ఐడి అంటే ఏంటంటే ఇక్కడ సెక్షన్ ఉంది, పర్టికులర్గా ఐడి అని ఉంటుంది. ఐడిని ఎప్పుడైనా హ్యాష్తో డినోట్ చేస్తాం, క్లాస్ని ఎప్పుడైనా డాట్తో డినోట్ చేస్తాం. సో ఈ టూ థింగ్స్ అయితే మెయిన్గా రిమెంబర్ పెట్టుకోండి. క్లాస్ డాట్ ఐడి వచ్చేసి హ్యాష్ తోని మనం కాల్ చేయాలి. సో ఇక్కడ కాంటాక్ట్ అనేది ఒక సెక్షన్లో ఐడి ఉంది, కాంటాక్ట్ అనే ఐడి. సో దాన్ని నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను hrefలో హ్యాష్ కాంటాక్ట్. సో దీన్ని క్లిక్ చేస్తే నేను కాంటాక్ట్ని క్లిక్ చేసి డైరెక్ట్ కాంటాక్ట్ సెక్షన్కి వెళ్తుంది. ఇట్లా కాంటాక్ట్ సెక్షన్కి వెళ్ళాలి. ఇలా నావిగేషన్ ఉంటుంది, సర్వీసెస్, అవర్ సర్వీసెస్కి వెళ్ళింది, అబౌట్ అస్ అంటే అబౌట్ అస్ సెక్షన్కి వెళ్ళింది. సో ఇలా ఈ విధంగా మనం ఇంటర్నల్లీ ఒక వెబ్సైట్ లోపలనే లింకేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ పేజెస్కి మనం లింక్ అవ్వచ్చు యూజింగ్ ద యాంకర్ ట్యాగ్. సో యాంకర్ ట్యాగ్ దాంట్లో ఉన్న అట్రిబ్యూట్ href, దీస్ టూ ఆర్ రియల్లీ మోస్ట్ ఇంపార్టెంట్. యూజింగ్ దీస్ టూ థింగ్స్ ఓన్లీ మనం ఇక్కడ ఉన్న ఫ్లో అంతా క్రియేట్ చేసినాం. ఇప్పుడు జస్ట్ క్రియేటింగ్ లింక్స్ విత్ యాంకర్ ట్యాగ్, లింకింగ్ టు ఎక్స్టర్నల్ వెబ్సైట్స్ అండ్ పేజెస్ చేసినాం. సో క్రియేటింగ్ నావిగేషన్ మెన్యూస్, జస్ట్ ఇక్కడ ఉన్నది మనం ఇక్కడనే నావిగేషన్ క్రియేట్ చేసినాం ఇంటర్నల్గా విత్ ఇన్ ద సేమ్ పేజ్, లింకింగ్ విత్ ఇన్ ద సేమ్ అదే అక్కడ ఉన్న కోసం ఇప్పుడు మనం ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఇక్కడ కవర్ చేసాం ఇప్పుడు. సో ఇదే అండి ఈరోజు సెషన్.